ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది మృతి. గగనతల నుంచి గాజాపై గురి. రాజధానిలో లక్షల కోట్ల పన్నులు పెట్టుబడులు. ప్రధానికి వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయానికి రాజధాని పన్నుల ప్రభుత్వ సభ. అమెరికా ఫస్ట్ని అపార్థం చేసుకోవద్దు. రజీనా డైలాగ్లో తులసి గబ్బార్డ్. ఆధార్ ఓటుగాళ్ల అనుసంధానంపై త్వరలో చర్చలు. జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0. నోటి మాటగా చెబితే టికెట్ బుకింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు సహా ఇతర సేవలు కూడా. పౌరులు అడిగిన సేవను 10 సెకన్లలో అందిస్తాం. ఉక్రెయిన్ కేంద్రాలపై దాడులు ఆపుదాం. పుతిన్ ట్రంప్ అంగీకారం. సైనిక సాయం నిలిపేయాలని రష్యా. ఫోన్లో మాట్లాడుకున్న 2 దేశాల అధినేతలు. లేట్ రైట్ చెప్పేద్దాం. అనకాపల్లి జిల్లా క్వారీలో తవ్వకాలకు సన్నాహాలు. గిరిజనులతో మంతనాలు జరుపుతున్న నర్సీపట్నం వ్యాపారి. బ్యాంకింగ్ పరిభాషలో నిరర్ధక ఆస్తులు ఎన్పీఏలుగా వ్యవహరించే పారుబాకులు దేశ వృద్ధికి గుదిబండల వంటివి. బ్యాంకుల మూలధనాలను హరిస్తూ వాటి రుణ వితరణ సామర్థ్యాన్ని దిగమింగే ఎన్పీఏలు ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు తీవ్ర ఆటంకాలవుతాయి. బ్యాంకులపై నమ్మకాన్ని చెదరగొట్టి మొత్తం వ్యవస్థలో అస్థిరత్వానికి అవి కారణమవుతాయి. 2023-24 చివరి నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు 4.80 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని ఆర్బీఐ నివేదించింది. అయితే గత 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల ఎన్పీలను ఎస్సీబీలు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. అందులో 9.26 లక్షల కోట్లు భారీ పరిశ్రమలు, బడా సర్వీస్ కంపెనీలకు ఇచ్చినవే. మొండి బకాయిలను ఇలా సాంకేతికంగా రద్దు చేసినప్పటికీ బ్యాంకులు వాటిని వివిధ మార్గాల్లో తిరిగి రాబట్టుకుంటాయని అంటున్నారు. కానీ 2022-23లో లోక్ అదాలత్లు, రుణాల రికవరీ ట్రిబ్యునళ్లు, సర్ఫేసీ చట్టం వంటి ద్వారా 8.4 లక్షల కోట్ల ఎన్పీఏల రికవరీకి బ్యాంకులు ప్రయత్నిస్తే తిరిగి వచ్చిన సొమ్ము 1.28 లక్షల కోట్లే. 2023-24లోనేమో 5.83 లక్షల కోట్లకు గాను 96,365 కోట్లు వెనక్కి వచ్చాయి. ఏతావాతా ఎన్పీఏలు బ్యాంకుల పుట్టిముంచుతూ విశాల ప్రజా ప్రయోజనాలను బలిగొంటున్నాయి. ప్రస్తుతం 3,200 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047 కల్లా 43,000కు పెంచాలని ఏపీ లక్ష్యిస్తోంది. అది సిద్ధించాలంటే సంక్షేమం, అభివృద్ధి మధ్య సమత్వం సాధించాలి. పేదలకు సంక్షేమ సబ్సిడీలు అందించాల్సిందే కానీ వాటిని పెద్ద ఎత్తున ఇచ్చే ఆర్థిక వెసులుబాటు లేదు. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో కేవలం పాత రుణాలపై వడ్డీ చెల్లించడానికే 35,000 కోట్లు కేటాయించారు. అది రాష్ట్ర పన్ను వసూళ్లలో 32%. మన రాష్ట్ర జీడీపీలో విత్తలోటు 4.4%గా ఉండబోతోంది. ఉచిత పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరకలెత్తించడానికి అడ్డుపడతాయి. వెనక ముందు చూసుకోకుండా నిధులు ఖర్చు పెట్టేస్తున్నారు. వడ్డీ భారం, బడ్జెట్ లోటు అలవి కాని రీతిలో పెరిగిపోతాయి. తీస్తా నదీజలాల పంపిణీపై భారత్, బంగ్లాదేశ్ల మధ్య చాలా కాలంగా వివాదం సాగుతోంది. నెలలో జూన్ ఒకటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సంకేతాలు వెలువడ్డాయి. తీస్తా నదీ జలాల నిర్వహణను పరిశీలించడానికి ఒక నిపుణుల బృందాన్ని పంపుతామని భారత్ అప్పట్లో ప్రకటించింది. కానీ ఆగస్టులో హసీనా పదవి కోల్పోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తీస్తా నది సిక్కింలో పుట్టి పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్లో ప్రవేశించి బంగాళాఖాతాన్ని కలుస్తుంది. ఈ నది పొడవు 414 కిలోమీటర్లు. అందులో 150 కిలోమీటర్లు సిక్కింలో, 142 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లో, చివరి 121 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. బంగాలో ఆ నదిపై తీస్తా బ్యారేజీ ఉంది. రెండు దేశాల లక్షలాది మందికి తీస్తా నది జీవనాధారం. నిజానికి 2011లో మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో ఢాకాకు వెళ్లినప్పుడే తీస్తా నదీ జలాల పంపకంపై ఒప్పందం కుదరాల్సింది. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పట్లో మన్మోహన్ వెంట బంగ్లాదేశ్కు వెళ్లలేదు. పశ్చిమ బెంగాల్లో 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తీస్తా నదిలో రాను రాను ప్రభావం తగ్గిపోతుందంటూ ఒప్పందం కుదుర్చుకోవడానికి మమత సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలో డీప్ టెక్ వర్సిటీ అమరావతిలో బిట్స్, విశాఖలో ఏయూ యూనివర్సిటీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం. మల్లవల్లి పారిశ్రామిక వాడకు కొత్త కళ. అశోక్ లేలాండ్ యూనిట్ స్వరూపం. నేడు అశోక్ లేలాండ్ యూనిట్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఐక్యంగా ముందుకు. గేట్స్తో
రాష్ట్ర సర్కారు జట్టు 5 రంగాల్లో కలిసి నిర్ణయం పనిచేయాలని అన్నారు. వీటికి శ్రీకాకుళం ఒప్పందం ఈఎంఓయు ఇతర రాష్ట్రాల నమూనాని వెల్లడి. ఖతార్, ఈజిప్ట్ దేశాలకు ఉచిత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో భాగంగా 25 మంది బందీలు, మరో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. ఇందుకు ప్రతిగా తన చెరలో మగ్గిపోతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను టెల్-అవీవ్ విడిచిపెట్టింది. ఈ ఒప్పందం రెండో దశలో హమాస్ మిగిలిన బందీలందరినీ వదిలివేయడం, ఇజ్రాయెల్ సేనలను గాజాను వీడడం ప్రధానమైనవి. వాటిపై చర్చలు కొలిక్కి రాకమునుపే నెతన్యాహు మళ్లీ యుద్ధ రక్కసికి ఎందుకు ఆహ్వానం పలికారు అంటే పాలస్తీనియన్లతో శాంతిని ఎంతమాత్రం కోరుకోని జాతీయ అహంకారాల మద్దతుతో తన సంకీర్ణ సర్కారును నిలబెట్టుకోవడం. అలా ఈ నెలాఖరులోగా బడ్జెట్ను ఆమోదింపజేసుకొని దీర్ఘకాలం తానే అధికారం చెలాయించడం. అయినా అసలు లక్ష్యాలు, జాతీయ భద్రత పేరిట తన అవినీతిపై సాగుతున్న కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడమూ నెతన్యాహు కుతంత్రంలో భాగమనే కథనాలు ఇజ్రాయెల్ నుంచి వెలువడుతున్నాయి. స్వప్రయోజనాల కోసం సాటి రాజకీయ నాయకుడు అడ్డుపడుతున్న మొత్తుకుడే మానవ నాగరికతకే మాయని మచ్చ అవుతుండటమే తీవ్ర విషాదకరం. 1900లకు సంభవించిన పాలై సెంట్రల్ బ్యాంకు, లక్ష్మీ బ్యాంకుల వైఫల్యాలు దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేశాయి. డిపాజిటర్లు భారీ సంఖ్యలో రోడ్డున పడ్డారు. పలు బ్యాంకుల వైఫల్యాలు పార్లమెంటు చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1961ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1962 డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. డిఐసిఐ 1978లో క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకోవడంతో అప్పటి నుంచి ఈ సంస్థ డిఐసిసిగా కొత్త రూపం సంతరించుకుంది. అప్పటి వరకు మూతపడ్డ వందలాది బ్యాంకుల డిపాజిటర్లు ఎటువంటి బీమా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. డిపాజిట్ బీమా కార్పొరేషన్ ప్రారంభమైన తొలి నెలల్లో డిపాజిట్ బీమా మొత్తం ఒక్కో డిపాజిటర్కు 5,000 వరకు ఉండేది. ఆ తర్వాత బీమా మొత్తాన్ని అంచెలంచెలుగా 1993 నాటికి లక్షకు, చివరగా 2020లో 5 లక్షలకు పెంచారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్ బీమా పథకం కింద ఇందుకు వస్తాయి. ఒలింపిక్స్ తర్వాత ఎక్కువ దేశాలు బరిలో నిలిచేవి. కామన్వెల్త్ క్రీడల్లో 2010లో తొలిసారి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మన దేశం మరోసారి నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. 2030లో జరిగే క్రీడా పోటీల కోసం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తన మద్దతును తెలిపింది. అంతకన్నా ముందు కామన్వెల్త్ పోటీలను నిర్వహించడం సన్నాహకంగా పనిచేస్తుందని భారత్ భావిస్తోంది. ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఆంధ్ర ప్రయోగాలు చేస్తున్న గుంటూరు సంస్థ 2-3 సీట్లతో ఎగిరే వాహనాలు తొలి దశ ప్రయోగాలు విజయవంతం. మ్యాగ్నమ్ వింగ్ సంస్థ రూపొందించిన ఎయిర్ టాక్సీ వర్క్షాప్లో చావా అభిరాయ్. పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ బాధ్యతల స్వీకరణ. రాష్ట్రంలో పెరిగిన బాలికల జనన నిష్పత్తి. ఏపీలో బాలికల జనన నిష్పత్తి పెరుగుతుంది. 2023-24లో ప్రతి 1000 మంది బాలుర జననాలకు గాను 944 మంది బాలికలు జన్మించారు. 2014-18లో బాలికల జనన సంఖ్య 901గా ఉందని కేంద్రం వెల్లడించింది. ఇంతవరకు 3 దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారంటే ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రలో అగ్రస్థానాన్ని, మొత్తం నమోదాల్లో 4వ స్థానాన్ని పొందారంటే అది సునీత దృఢ సంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటల పాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఈ 9 నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్ఎస్ భూకక్షలో 4,576 సార్లు తిరగగా ఆ నిడివి 19,40,00,000 కిలోమీటర్లు అబ్బురపరిచే విషయం ఇది. కెనడీ హత్యకు కారకులెవరు? సీఐఏ పరోక్ష పాత్రను బహిర్గతం చేసిన రహస్య పత్రాలు. తాజాగా 63,000 రహస్య పత్రాలు వెల్లడించిన ట్రంప్ సర్కారు. అమెరికా యాజమాన్యంలోని ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలు, వాటి భద్రతను అదొక్కటే మార్గం. జెలెన్స్కీకి ట్రంప్ ప్రతిపాదన. గంటల పాటు నేతల ఫోన్ చర్చలు. సరిపోదు, డిజిటల్ లావాదేవీలతో పాటు ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. 3 ఏళ్లలో 72 లక్షల ఘటనలు, 11,185 కోట్ల మోసాలు.